రేపు 27వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి, అలాగే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి, అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరగనున్నాయి. మరి రేపే పోలింగ్ తేదీ కాబట్టి ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనవి ఎన్నికలు. ఆ ఎన్నికల్లో నిజాయితీగా ఓటు వేయడము, ఆ ఓటు వేసేటప్పుడు అనేక జాగ్రత్తలు పాటించడము, ఏ ఒక్క ఓటు కూడా చెల్లకుండా ఉండడానికి. అంటే దురదృష్టం ఏంటంటే ఎక్కువగా గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలోన చెల్లని ఓట్ల సంఖ్య పెరుగుతుంది. అంటే ఎంతో కష్టపడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల నేపథ్యంలో అన్ని యాజమాన్యాలకు కూడా సెలవు కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఒక పనిదినం కోల్పోతూ మనం అక్కడికి వెళ్ళి ఓటు వేసేటప్పుడు చేసినటువంటి చిన్న తప్పిదాలకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఓటు తప్పనిసరిగా చెల్లేలా ముందు మనకు అవగాహన ఉన్నట్టయితే ఖచ్చితంగా ఓటు మీ సద్వినియోగం అవుతూ మీరు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటారో ఆ ఓటు ఖచ్చితంగా ఆ వ్యక్తికే పడేలా అటు అధికారులకి అటు అభ్యర్థులకి మీకు కూడా ఉపయోగపడేలా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగడానికి మీకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం ఎలా అన్న అంశం మీద ఈ వీడియో పెడుతున్నాను. ముఖ్యంగా మీరు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీకు స్లిప్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ ఇప్పటికే. అంటే మీకు మీ సొంత గ్రామం ఎక్కడైతే ఉందో, ఏ నియోజకవర్గం అయితే ఉందో, మీకు పనిచేసే ప్లేస్ కాకుండా మీ సొంత గ్రామం ఆధార్ కార్డు బేస్ చేసుకొని మీ సొంత మండలానికి మీ సొంత ఊరికే వాటర్ స్లిప్ వచ్చి ఉంటుంది. ఆ వాటర్ స్లిప్ పట్టుకొని, అలాగే మనకి ఎన్నికల సంఘం సూచించినటువంటి ఎపిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఓటర్ ఐడి కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ ఇంకే ఇతర కార్డులు ఏవైనా ఉంటే ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళండి ప్రూఫ్ కోసం. అలాగే వెళ్ళిన తర్వాత మీ పేరు, సీరియల్ నెంబరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అక్కడ అధికారులు ఇచ్చినటువంటి పెన్ను మాత్రమే వైలెట్ కలర్లో ఉంటుంది, ఆ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. మీ చేతిలో ఉన్నటువంటి పెన్నులు పెన్సిల్ ఏమీ ఉపయోగించడానికి అవకాశం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి పెన్ను మాత్రమే ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఓటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇందులో ఇది బ్యాలెట్ పేపర్ అనుకోండి. ఇందులో సీరియల్ నెంబర్ ఉంటుంది, అలాగే వ్యక్తి ఫోటో, అలాగే పేరు ఉంటుంది. మీరు ఓటు చివర వేయాల్సినటువంటిది. అంటే మనం ఇక్కడ ఎటువంటి స్వస్తిక్ స్టాంప్ కానీ టిక్కులు పెట్టడం కానీ లేదు, గుర్తుపెట్టుకోండి. నెంబర్ మాత్రమే వేయాలి. అంటే ప్రాధాన్యత క్రమంలో, అంటే ఎంతమంది పోటీ చేస్తే అంతమందికి మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరైతే సర్వీస్ చేస్తారనుకో, మీరు నమ్మిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1వ నెంబరు, తర్వాత ప్రాధాన్యం 2వ నెంబరు, 3వ నెంబరు అలాగే వేయాలి. అలా వేసేటప్పుడు ఖచ్చితంగా ఇవతల సీరియల్ నెంబర్లు ఉంటాయి, 1, 2, 3, 4, 5 అని. అలాగే ఇక్కడ ఫోటో ఉంటుంది, ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ పేర్లు ఇందులో ఉంటాయి. అయితే మనం చేయాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మీకు బాగా నచ్చిన వ్యక్తి 3వ నెంబర్లో ఉన్నటువంటి ఫోటో, ఆ పేరు ఉన్నట్టు అనుకోండి, అది ఖచ్చితంగా 1 వేయండి. 1 అనే ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆ ఓటు మిగతా నెంబర్లు వేసినా చెల్లదు, గుర్తుపెట్టుకోండి. 1 తర్వాత మీకు నచ్చిన వ్యక్తి 4వ క్రమ సంఖ్యలో ఉన్నైతే 2, లేదా 5వ 3, అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి 5, 4 ఇలా మనకు నచ్చిన ఇంకనే నచ్చిన వ్యక్తికి వేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది పొరపాటు చేస్తారు ఏంటంటే టిక్కులు పెట్టడమో లేకపోతే వాళ్ళ పేర్లు రాయడమో చేస్తారు. అది కాకుండా
ఇక్కడ నెంబర్ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన పెన్నుతో మాత్రమే వేయాలి. ఇక్కడ మనం సాధారణంగా చేసే పొరపాట్లు ఏంటంటే ఒకరికి మించి ఎవరికైనా ఒకే నెంబర్ వేయకూడదు. అంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అందరూ నాకు నచ్చినారు, అందరికీ ప్రాధాన్యత ఓటు ఒకటే వేస్తాను అనుకుంటారు. కానీ అలాగే వేయకూడదు. అలాగే రెండో నెంబర్ కూడా అలాగే వేయకూడదు. ఒక వ్యక్తికి ఒకే నెంబర్ వేయాలి. ఇప్పుడు నేను వేసిన క్రమంలో మీకు నచ్చినట్టుగా. మీకు రెండో నెంబర్ వ్యక్తి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే అక్కడ ఒకటి వేయండి. లేదా మూడో నెంబర్ వ్యక్తి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఒకటి వేయండి. లేదా నాలుగో నెంబర్లో ఉన్న వ్యక్తికి రెండో నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇలా వేయండి. అలాగే ఒకటో నెంబర్ వ్యక్తికి మీరు నచ్చిన నెంబరు ఎంతమంది పోటీ చేస్తే ఆ నెంబరు వేయండి. ఇక్కడ సాధారణంగా చేసే పనులు అవే. కాబట్టి మనం ఎటువంటి పొరపాటు లేకుండా ఓటు అనేది కరెక్ట్గా వినియోగించగలిగితే, ముఖ్యంగా చెల్లలేదన్న మాట ఉపాధ్యాయుడు ఓటు, ఉద్యోగ ఓటు అనే పేరు వస్తే అంతకుమించిన బ్యాడ్ లేదు. ఎందుకంటే సాధారణటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లోనో లేకపోతే స్థానిక ఎలక్షన్లోనో వాళ్ళు స్టాంప్ ఇస్తారు కాబట్టి, బ్యాలెట్ పేపర్ అయితే, ఈవీఎం అయితే ఇలా ప్రెస్ చేస్తారు కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. అంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు పొరపాటు చేయొచ్చు. కానీ ఇక్కడ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ కాబట్టి ఆ పొరపాటు చేసామంటే స్వయంకృత అపరాధం. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ఇటువంటి పొరపాటు జరగకుండా వస్తున్నటువంటి వార్తల్ని మనం జాగ్రత్తగా గమనించాలి. రెండోది, అధికారులు తప్పనిసరిగా వాళ్ళు చెప్తుంటారు, మనకు వచ్చిలే టీచర్ నాకేటి చెప్పడం వీళ్ళు అని పొరపాటును కూడా అపోహ పెట్టుకోకండి. వాళ్ళని హేళన చేయకుండా మనము, ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఓటు వేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఓటు వేసేటప్పుడు ప్రాధాన్యత క్రమంలో ఖచ్చితంగా ఎన్నికల అధికారులు ఏ విధంగా చెప్తారో అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆ ఫాలో అయిన తర్వాతనే మీరు, కాకపోతే మీరు నెంబర్ ఆఫ్ టైం డౌట్స్ ఉంటే అడగండి, గాబరపడిపోవద్దు. ఎందుకంటే మీ అమూల్యమైన ఓటు ఒక వ్యక్తి గెలుపుకి ఓటమికి దారి తీస్తుంది. పక్కన పెడితే ఒక రోజు సెలవు ఇచ్చింది, ఒక పని దినం పోతుంది ప్రభుత్వానికి, ప్రజలకి, పిల్లలకి, మీకు. కాబట్టి మీ అమూల్యమైన ఓటు ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యేలా అవ్వడం కోసమే నా యొక్క ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పోటీ చేసిన ప్రతి అభ్యర్థికి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.